వక్ఫ్ భూముల అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కఠినంగా శిక్షించాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేసిన సిబిసిఐడి విచారణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలిందని బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 50,000 కోట్ల విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని వెనక్కి తీసుకుని నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. ఈరోజు నేను పేపర్లో చూశాను 50,000 కోట్ల రూపాయలు వక్ఫ్ ప్రాపర్టీ ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టారు, వక్ఫ్ భూములు కూడా అమ్ముకున్నారు అనేది ఇవాళ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆబిద్ రసూల్ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను గతంలో నుంచి చెప్తున్నా, గత ప్రభుత్వంలో చెప్పాను, 10 సార్లు ఇప్పటి వరకు చెప్పాను. ఇవాళ దాన్ని నేరుగా సిబిఐకి అప్పచెప్పినటువంటి కేసు ఇప్పుడు ముందుకు వచ్చింది. నా ఉద్దేశంలో 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని రాబట్టుకుంటే తెలంగాణలో ప్రతి పౌరునికి ఉద్యోగ అవకాశాలు వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి కూడా మంచి సదవకాశం ఏర్పడుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళను తేల్పాలు చేయాలి, ఆ అమౌంట్ను రాబట్టడానికి